హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో అమెరికన్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన సితారే జమీన్ పర్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. బేసికలీ ఇది ఛాంపియన్స్ అనే స్పానిష్ మూవీకి రీమేక్ అన్నమాట. కానీ ఈ మూవీలో మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్ అయితే చేశారంట. ఆ చేంజెస్ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒరిజినల్ చూడలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఎవరెవరికి నచ్చుతుంది, అసలు ఇంతకు అమీర్ ఖాన్ కి బ్రేక్ దొరికిందా లేదా అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ స్టోరీ కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, ఢిల్లీ బాస్కెట్బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్న హీరో కొన్ని కారణాల వల్ల మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కి కోచ్ గా అయితే చేయాల్సి వస్తుంది. ఇంతకీ తను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఆ టీమ్ ని ఛాంపియన్స్ చేశాడా లేదా, ఇంతకీ ఆ ప్రాసెస్ లో తను ఎలా మారాడు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు అన్న విషయాలని మనం ఈ మూవీ చూసేది తెలుసుకోవాలి. బేసికల్లీ ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. ఈ మూవీ మనల్ని నవ్విస్తానే ఏడిపించేస్తుంది. చెప్తున్నా, ఈ మూవీ అయితే అమీర్ ఖాన్ గారికి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఈ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సరే, మెయిన్ ప్లాట్ లో వెళ్ళినప్పటి నుంచి మాత్రం చాలా ఎమోషనల్ గా డ్రైవ్ అయిందని చెప్పాలి. అసలు మెయిన్లీ ఆ క్యారెక్టర్స్ యొక్క రైటింగ్ అండ్ అలాగే వాళ్ళ యాక్టింగ్ అదిరిపోయింది. అసలు మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యేటప్పటికి అబ్బాయి వందర మంచి ఎమోషనల్ హై ఇచ్చిన సినిమాగా వచ్చాం అన్న ఫీలింగ్ తో అయితే ఉన్నాం. అండ్ అలాగే సెకండ్ హాఫ్ కూడా కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ అని సాగిందని చెప్పాలి. కానీ ఆ మదర్ పోర్షన్ ఒక్కటి కొంచెం అంత కనెక్ట్ అవ్వలేదు అనిపించింది మరి నాకు. అండ్ అలాగే క్లైమాక్స్ అయితే కొంచెం మంచిగా డిఫరెంట్ గా అండ్ ఎమోషనల్ గా అయితే ఎంజాయ్ చేశారు. ఇందులో మ్యూజిక్ అండ్ బీజం కూడా మంచి డీసెంట్ గా ఉందని చెప్పాలి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సో ఫైనలీ మీరు ఒక వెల్ రిటర్న్ మంచి ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సితారే జమీన్ పర్ మూవీని అయితే అస్సలు మిస్ అవద్దు. ఇట్స్ మెల్ట్ యువర్ హార్ట్. అండ్ అలాగే మన ఛానల్ లో రివ్యూస్ ఇచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో ఏదైనా కంపల్సరీగా చూడాలి అన్న వాటిని అన్నింటినీ మస్ట్ వాచ్ ప్లేలిస్ట్ యాడ్ చేశాను. అందులో ఏమైనా ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రో.